సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు కుమార్ బాబు అండి. కుమార్ బాబు గారు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తానండి. వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, సూపర్. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నేను లీజుకి 25 ఎకరాలు చేస్తానండి. ఓ, పెద్ద వ్యాపారమే. లీజుకి చేస్తానండి ఓకే. సొంతగా. సో ఎట్లా ఉంది సార్ మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మీ ఆంధ్రప్రదేశ్లో? ఒక రకంగా చెప్పాలంటే రైతుల పరిస్థితి దీనాది పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన పథకాలకి ఇదివరకు రైతు కూలీలు దొరికేవారు, ఇప్పుడు రైతు కూలీలు దొరకట్లా. ఏ అంటే ఇప్పుడు వాడికి ఆకలి వేస్తేనే కదా వాడు పని చేసేది. ఆకలి లేకపోతే నీకు చేతి నిండా డబ్బులు వస్తుంటే పని చేయాల్సిన అవసరం ఏముంటుంది? పని చేయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వరకు మెన్యూలు చాలా తక్కువ రేట్లు ఉండే, 900-1000 రూపాయలు ఉండే మెన్యూలు 2000 రూపాయలు అయిపోయింది. రేట్లు పెరిగిపోయినాయి. సరే, పండించిన పంట ఏదైనా గిట్టుబాటు ధర వస్తుందా అంటే అది రావట్లా. గిట్టుబాటు ధర కూడా రావట్లా. ఒకప్పుడు నేను చాలా తక్కువ రేట్ల మీద ఇక్కడ వేసినోడిని, కూరగాయలు పండించి వేసినోడు నేను. ఇప్పుడు మేము రైతు మార్కెట్లో నుంచి దళారుల దగ్గరికి వచ్చేసరికి మేము 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయల లోపే ఉంటుంది ఏది ఆనపకాయ. అది వాళ్ళు 20 రూపాయలు అమ్ముకుంటారు. అంటే కూర్చుని అమ్ముకునే వాడికి లాభం ఉంటుంది, ఇక్కడ కష్టపడేవాడికి లేదు. ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు అభివృద్ధి ఏది? అభివృద్ధి లేదు కదా. ముందు ఇప్పుడు నేనేదో బటన్ నొక్కేస్తున్నాను ఇచ్చేస్తున్నాను అంటే కూర్చోబెట్టి జనాల్ని మేపడం తప్పనిచ్చి అభివృద్ధి లేదు. రైత నడ్డి విడిచేశారు. రైత ఏమి పథకాల వల్ల రాష్ట్రానికి అప్పుల భారం పడుతుంది. అప్పుల భారం విపరీతంగా పెరిగింది. అది ఎవరు తెలుసుకుంటా, మాకు ఇస్తున్నాడు, మా కడుపు నిండింది చాలు అని ఎవరికాళ్ళు అనుకుంటున్నారు తప్పనిచ్చి, అప్పుడు ఎవరికి మాకు వచ్చింది కడుపు నిండి చాలని అనుకుంటున్నారు తప్పనిచ్చి అభివృద్ధి ఏది? మన చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మనం ఎక్కడ వెళ్తున్నాము, అసలు ఏంటి అనేది ఎవరికి ఆలోచన లేదు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు ఇస్తున్నామా, మనం తీసుకుంటున్నామా, అంతే తప్పనిచ్చి రెండేది లేదు. కానీ అంకుల్ చూసుకుంటే మరి ఇప్పుడు ఏలూరు చూసుకుంటే ప్రధానంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎట్లా ఉంది మరి? అభివృద్ధి విషయంలో ఏమైనా ముందుకు వెళ్ళిందా? ఏమంటే రాజు పరిపాలన కరెక్ట్గా ఉంటే కింద వాళ్ళు కరెక్ట్గా ఉంటుంది. అసలు రాజే కరెక్ట్గా లేనప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు రాజే కరెక్ట్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడని జగన్ గారు, నేను బటన్ నొక్కేస్తున్నాను, నా బటన్ వల్ల నేను ఓట్లు వేసేస్తాను, ఎమ్మెల్యేని ఈయన మారిస్తే ఆడు మారిస్తే ఇంకోడు వేసేస్తాడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు మంచోళ్ళే, కానీ వాళ్ళ చేతిలో విధానం కరెక్ట్గా లేకుండా నువ్వు ఇది చెయ్యని చెప్పడానికి లేకపోతే ఈయన మట్టుకు ఏం చేస్తాడు? కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేల లోపం కాదు, మెయిన్ రాజే లోపం. కాబట్టి మరి ఇప్పుడు చూసుకుంటే మరి ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, ఇంకేమో అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు ఇక్కడ? అసలు ముందు ఫస్ట్ అండి చదువుకున్న వాళ్ళకి ఎక్కడో చోట జాబ్స్ రావాలి, పని కనిపించాలి. అది లేదు, ఎక్కడ ఒక రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, వ్యాపారం సాగట్లేదు, డబ్బులు ఎవరి దగ్గర ఉండట్లేదు. ఏదైనా అప్పులు తీసుకొచ్చి ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం అప్పులు తీర్చలేకపోతున్నాడు, వాడు సస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అసలు ముందు సైక్లింగ్, అసలు డబ్బులు రొటేషనే లేదు. మెయిన్ ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడన్నా ఎవరైనా కడుతున్నారండి, కట్టట్లేదు. బిల్డింగ్ కార్మికులకు పని లేదు. వాళ్ళకి డబ్బులు వస్తేనే కదా వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టి మనం తిరిగేది, వాళ్ళ కొనుక్కుండేది ఏదన్నా. అలాంటి బిల్డింగ్లోనే దగ్గర 10-15 డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళే కుంటి పడిపోయారు. ఇంకేముంటుంది చెప్పండి? ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే సమస్య మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, రాజధాని లేదు. సో ఎట్లా చూస్తారు దీన్ని? సార్, మద్యపాన నిషేధం అనేది అసలు ఎక్కడ జరగదులేండి, అది జరిగే పని కాదు. మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర కాదు ఏ రాష్ట్రంలో కూడా దాని మీద ఎక్కువ బతుకుతున్నారు, మన రాష్ట్రం నడుస్తుంది. రెండోది ఏంటంటే అసలు మద్యపానం అనేది పెంచేసాడు రేట్లు. 60-70 రూపాయలు ఉండే క్వార్టర్ 120 రూపాయలు 150 రూపాయలు పెంచారు ఆ మందు అంతా. ఇది అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికైనా ఉందా? గవర్నమెంట్ పాలసీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి చిన్న షాప్లో ఫోన్పే ఉంటుంది, నువ్వు బ్రాంతి షాప్లో ఎందుకు ఫోన్పే ఎట్లా? అది అకౌంట్ ఫోర్ ఎందుకు అవ్వట్లా? నీకు అకౌంట్ ఫోర్ అవ్వట్లేదు కదా, లేదు కదా. అంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు ఆ అకౌంట్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు అడిగేవాళ్ళు లేడు. కాబట్టి తాగిన వాళ్ళు అందరూ తాగుతున్నారు, చచ్చేవాళ్ళు చేస్తున్నారు, బతిన వాళ్ళు బతుకుతున్నారు. సార్, మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు కూడా తెలిసిందే. సో మరి ఎట్లా ఉంది సార్ ఇక్కడ తాజా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా 2 పార్టీలు, అటు టీడీపీ కూటమి ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ ఉంది. సో మరి ఎవరికి ఛాన్స్ ఉంటుంది సార్? అంటే ఒకటి సార్, వ్యతిరేకత అయితే వచ్చింది సార్, బాగా వచ్చింది వ్యతిరేకత అయితే. ఓటర్లు వేసే విధానం బట్టి ఉంటుంది. అంటే బటన్ నొక్కుతున్నాం కాబట్టి తీసుకుంటున్నాం కాబట్టి మా కడుపు నిండినోడు కంపల్సరీగా వాళ్ళకి వేస్తారు, కడుపు మండినోడు వీళ్ళకి వేస్తారు. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలనుకున్న మార్పు. అంతే. సో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి సార్, సో ఎంపీ ఎలక్షన్స్. సో ఇక్కడ ఎంపీగా అటు టీడీపీ కూటమి నుండి పుట్టా మహేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో మరి ఇద్దరులో ఎవరు మంచి వ్యక్తి, ఎవరు పనిచేసే వ్యక్తి? ఇక్కడ మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి అని ఎవరో చూడరు సార్. ఇక్కడ ఎంపీ ఇప్పుడు ఒకటి సార్, అదే చెప్తుంది, రాజు నువ్వు ఇది చెయ్యరా బాబు అంటే రాజు కింద చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు రాజు కరెక్ట్గా లేనప్పుడు ఎవరికై వెయిట్ వేసినా ఒకటే కదా, ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు బీజేపీ ఉంది,
బీజేపీ ఇప్పుడు ఏంటంటే హిందూ తత్వాన్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి హిందూ తత్వం గురించి దానికి ఓట్లు బీజేపీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ పుట్ట మహేష్ గారు లేకపోతే ఇంకో ఆయన ఎవరు చూడరు, లేకపోతే కార్మూర్ నాగేశ్వరరావు గారు కొడుకా అని చూడరు. అక్కడికి వచ్చేసరికి ఎంపీ దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఈసారి మన ఆంధ్రలోకి వచ్చేసరికి రాజు ఎలాగున్నాడు, రాజు పరిపాలన ఎలాగ ఉంది ఇది చూస్తాం. సెంట్రల్ ఏమో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బాగానే ఉందని అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా వస్తున్నారు. సో నా అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అదే చెప్తాం కదా సార్. ఇప్పుడు అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. వ్యతిరేకత ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది వరకు వ్యతిరేకత లేనప్పుడే టీడీపీ గవర్నమెంట్కి 42% వచ్చింది. ఏది మంచి వేలో. అది ఉగ్రవాదులు వాళ్ళు అలాగే ఉంటారు. 42% వాళ్ళు ఎక్కడికి మారరు. ఇప్పుడు జగన్ గారికి 50% ఎంత వచ్చింది. ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్ మారుతుంది. ఆ మారినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.